హెచ్సియులో హైటెన్షన్. కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం అక్కడ ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయాలనుకోవడం. తమ యూనివర్సిటీ భూమిని వేలం వేయడానికి వీల్లేదంటూ హెచ్సియు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో ఉగాది రోజున అధికారులు జేసీబీలతో, బుల్డోజర్లతో ఆ 400 ఎకరాల్లో చదును చేయడం ప్రారంభించడంతో విద్యార్థులు తమ ఆందోళనను ఉద్రిక్తం చేశారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా ఈ అంశంపై స్పందించిన టీజీఐఐసి అసలు ఈ 400 ఎకరాల స్థలం హెచ్సియుది కాదని ప్రభుత్వానిదేనని తేల్చింది. అయితే ప్రభుత్వం చేపట్టిన చదును చేసే పనులు విజయవంతంగా సాగించడం కోసం పోలీసులు హెచ్సియు ఈస్ట్ క్యాంపస్ దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు హెచ్సియు దగ్గర మోహరించారు. అయితే ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది. దీన్ని బండి సంజయ్ అయితే గతంలో బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుందని, చేతులు మారాయి తప్ప ప్రకృతిపై వేస్తున్న గొడ్డలి మాత్రం మారలేదని అన్నారు. ఇదిలా ఉంటే ఈ భూముల వేలంపాటను కేటీఆర్ కూడా ఖండించారు. ఈస్ట్ హైదరాబాదుకు ఊపిరితిత్తులాంటి ఈ భూముల్ని నాశనం చేసి భాగ్యనగరానికి ఊపిరాడకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అన్నారు. ఆ 400 ఎకరాల్లో ఎన్నో రకాల వైవిధ్యమైన చెట్లు, పక్షుల జాతులు జీవిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల వల్ల ఆ వన్యప్రాణులు, వృక్ష సంపద ప్రమాదంలో పడిందని, ఎటుపోవాలో తెలియక అక్కడి నెమళ్లు సహాయం కోరుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇంత జరుగుతున్నా హెచ్సియుని ఆనుకుని ఉన్న 400 ఎకరాల్లో చదును పనులు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి.